ఏమీ కలిగలేదు. కానీ 73వ కీర్తన సారి చూస్తే కనుక కీర్తన గ్రంథం 73వ కీర్తన. ఆ కీర్తనలోని 16-17 వచ్చినాలు మనం చదివితే 16-17 వచ్చినాయి. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. దేవుని స్తోత్రం. 73వ కీర్తన రాసింది ఆసాపు భక్తుడు. ఏమండి, అయితే ఏ సంగతి ఇతను ఆయాసపరిచిందో ఆ విషయాలు మనం చూడాలంటే 3వ వచనం గారికి వెళ్ళాం. 3వ వచనం కాడి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి, భక్తిహీనుల యొక్క క్షేమము నాకు కట్టబడినప్పుడు. ఏమండి, ఆగండి. భక్తిహీనుల యొక్క క్షేమము నాకు కంటబడినప్పుడు అంటే మనం సాధారణంగా దేవుని బిడ్డలంగా ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, నేను చాలా భక్తి చేస్తూ ఉన్నాను కదా, నా ఆత్మీయ జీవితం బాగుంది, నా భక్తి జీవితం బాగుంది, మందిరానికి వెళ్తూ ఉన్నాను, మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, ఉపవాసం ఉంటా ఉన్నాను, ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను కదా, నా పరిస్థితి ఎందుకు ఎలా ఉంది అని చెప్పి ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటాం. ఎట్లాగంటే వారు భక్తిహీనులు, దేవుణ్ణి ఎరగరు, దేవుడు అంటేనే ఇష్టం ఉండదు, అయినా వారి పరిస్థితి ఎలా ఉంది, బాగుంది అని మనం బాధపడుతూ ఉంటుంటాం. అలా మీలో బాధపడులు ఉంటారు. పైకి కనబడకపోయినా హృదయంలో కూడా అనుకునే ఉంటారు. ఏమని, మేము ఇంత భక్తి చేస్తున్నాం, మాకేం లేదు, క్షేమం అయితే లేదు. కానీ వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళని పోల్చుకుంటారు. వాళ్ళైతే ఎటువంటి భక్తి చేయట్లేదు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారని. ఏమంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు భక్తిహీనుల క్షేమం నాకు కట్టబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఏమంటే మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారట, చాలా పుష్టిగా ఉన్నారు. మరణం గురించిన యాతన ఏమో వాళ్ళకి లేవు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి ఏమీ కలగట్లేదు. ఏమంటే ఏం కలగట్లేదంటే వాళ్ళకి ఇతరులకు కలిగే ఇబ్బందులు ఏమీ వారికి కలగట్లేదు. ఎవరిలో, భక్తిహీనులు. ఏమండి, మనమైతే ఎవరు, భక్తులు. కానీ మనకేం కలుగుతున్నాయి, శ్రమలు, శోధనలు, నిందలు, బాధలు, బలహీనతలు, ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఏమండి, కానీ మేము ఇంత భక్తిగా ఉంటున్నాము, ఇవన్నీ మాకు ఉంటా ఉన్నాయి. వారైతే భక్తిహీనులు. అయితే వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా వారికి కలగట్లేదు. ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు కూడా ఉండడం లేదు. కరోనా దగ్గర మాకు వచ్చేసింది దేవుడు నమ్ముకున్నా, వాళ్ళైతే దేవుణ్ణి నమ్మలేదు, దేవుడు అంటేనే ఇష్టం వారికి ఉండదు, అయినా సరే వారికి తెగుళ్ళు రాలేదు అని పోల్చుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఏమండి, అయితే ఇంకా ఏమంటున్నాడు, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనిచున్నది. అంచేత వారు ఇట్లాగా అంటే ఎటువంటి వారికి బాధలు లేవు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చేసింది, దీన్ని బట్టి గర్వం అనేది వచ్చేసింది. ఏమంటే గర్వాన్ని ఎలా ధరించుకున్నారంట, మీరు బంగారపు హారాలు ఎలాగైతే ధరించుకుంటారో ఆడవాళ్ళు, అట్లాగా గర్వాన్నే కంఠహారంగా వీళ్ళు ధరించుకున్నారు. అంటే ఎంత గర్విష్ఠులు అయిపోయారో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు, ఆసాపు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఏమండి, వస్త్రం వల్లే వారు బలాత్కారాన్ని ధరించుకుంటున్నారు. ప్రభు చేత వారి పనులు ఏమైపోయి నెత్తికెక్కుకొని వారి హృదయాలోచనలు బయటకు కూడా కనపడుతున్నాయి. ఎగతాళి చేస్తున్నారు, బలాత్కారం చేస్తున్నారు, కీడుని గురించి మాట్లాడుకుంటున్నారు, గర్వంగా మాట్లాడుతున్నారు, ఆకాశం తట్టి వారి ముఖాన్ని ఎత్తుతున్నారు, వారి నాలుక భూసంచారం చేస్తుంది, వారి జనము వారి జనమంతా వారి పక్షంగానే ఉంటున్నారు, వారు జలపానం సమృద్ధిగా చేస్తున్నారు అని చెప్పి ఒక మాట అన్నారు పక్కన వచ్చిన వాళ్ళు. దేవుడు ఎట్లు తెలుసుకున్నాను, బహున్నతునికి తెలివి ఉన్నదా అంటున్నారు. వీళ్ళు ఎవరు అనేవాళ్ళు, భక్తిహీనులు అనేవాళ్ళు. ఎవరు అంటే దేవుడిని ఏమంటున్నారు, వీళ్ళు దేవుడికి తెలివి ఉందా అని అంటున్నారు. ఎంత ధైర్యం కదా వాళ్ళకి. అంటే దేవుడి మీదే తిరుగుబాటు చేసే అంతగా వీళ్ళ పరిస్థితి ఉంది.
ఏమండి అంటూ ఇదిగో ఇటు వారు ఎవరో భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏ బాధలు లేవు, చాలా నిశ్చింతంగా ఉన్నారు. నిశ్చింతంగా ఉండి ఏం చేసుకుంటున్నారో బాగా సంపాదించుకుంటా ఉన్నారు. ఏమండి అంటే ఇవన్నీ చూసి ఏం కలుగుతుంది ఇప్పుడు ఆసక్తికి? వీళ్ళకి అభివృద్ధి చూసి, వీళ్ళు ఇవన్నీ చూసి, వీళ్ళ క్షేమం చూసి, వీళ్ళకి తెగులు రాకపోవడం చూసి, వీళ్ళకి ఏ బాధలు రాకపోవడం చూసి, ఇదేంటి నేను ఎంత భక్తుని కదా, వీళ్ళు భక్తిహీనులు కదా, వీళ్ళంతా క్షేమంగా ఉన్నారు, నా పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు, లేకపోతే బాధపడుతూ ఉన్నాడు. ఏమంటే అయితే ఏం జరిగింది? ఏమంటే నా హృదయము నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే. ఇంక చివరికి ఆలోచనలోకి వచ్చేసరికి తెలుసా, ఇదిగో నేను ఇంత భక్తి చేస్తున్నాను, వాళ్ళైతే భక్తిహీనంగా ఉన్నారు. భక్తిహీనంగా వారు ఎలా ఉన్నారు? క్షేమంగానే ఉన్నారు, అన్ని వాళ్ళు బాగానే ఉన్నాయి, కానీ నేను ఇంత భక్తి చేస్తున్నాను అని చెప్పి తాను ఏమనుకుంటుంది తెలుసా, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని వ్యర్థం అని ఏమైపోతున్నాడు? ఇప్పుడు భక్తిహీనుడు అయిపోతున్నాడు, ఇంకోటి నాస్తికుడు అయిపోతున్నాడు, ఇంకోటి ఇంక లోకంలోకి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉన్నాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. ఇలాగ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి చేసిన పిల్లలు ఒక ఎమ్మెల్సీ ఇలాగే అయిపోయాడు జీవనం. ఏమంటే నాస్తికుడు అయిపోయాడు, ఇందులో ఏమీ లేదు అన్నట్టు. ఏమంటే చాలా బాధకలిగి ప్రియమైన దేని బిడ్డలారా, మరి ఇట్లాగా ఇదంతా ఆడేమనుకుంటున్నాడంటే, ఇది నా బలం, ఇది నా జ్ఞానం, ఇది నా తెలివి, నా తెలివి చేత నేను సంపాదించుకుంటున్నాను, ఇదేమీ దేవుడు లేడు, దెయ్యము లేదు, ఎవడో తగులుకున్నాడని జగన్పేటలో వాడిని మొత్తం మార్చేసి. ఏమండి ఎవడో తగులుకుంటే మాత్రం మనం మార్చాలి, కానీ ఇది మార్చుకోవడం ఏంటి? అసలు అది ఎటువంటి అంటే ముందర సంఘ కాపరి గారు రాకపోతే ఒంట్లో బాగోక మళ్ళీ సంఘంలో ఒక యవనస్తుని పెట్టి నువ్వు నడిపించి సంఘం పాడైపోకుండా నెలకు నేను చేతులు ఇస్తానని చెప్పి అట్లా నడిపించినోడు సంఘం పాడైపోకుండా. అటువంటి వాడు ఏమైపోయాడు ఇప్పుడు? నాస్తికుడే. ఏమండి ఇది చాలా భయంకరం. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది అన్నమాట, అదేంటి? పరలోక సంబంధమైన వరముల రుచి చూచి మరలా వాడు లోపల కలిసిపోతే వాడిని ఆత్మీయంగా మార్చడం, భక్తుడిగా మార్చడం చాలా కష్టం అని వాక్యులు ఎప్పుడు అన్నమాట ప్రాయం చేశాడు. ఇతను కూడా ఏమనుకోడు, నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉంట వ్యర్థమే, నా చేతిలో కడుగుకొని నిర్మలైన వ్యర్థమే, దినమంతయు నాకేం కలుగుతుందేమో చూసి బాధ కలుగుతుంది, ప్రతి ఉదయంలో నాకేం కలుగుతుంది? శిక్ష వస్తూ ఉంది. ఏమంటే ఏలాగ ముచ్చటించునని నేను అనుకొని నీ ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడును అగుతున్నట్లు. అంటే ఇప్పుడు అందుకనే 16-17 వచనాల్లో దేని గురించి ఇతను ఏమంటే ఆలోచన చేస్తున్నాడంటే భక్తిహీనుల గురించి. ఇట్లాగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి సర్లే అసలు వీళ్ళ సంగతి ఏంటో దేవుణ్ణి అడుగుదాం అని చెప్పి ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు తనకి తెలియజేసిన విషయాలు ఏంటో చూద్దాం. అవి 18 వచ్చిన కాడ నుంచి ఉన్నాయి. ఏమంటే దేవుడు చెప్పిన మాట, నిశ్చయముగా నీవు వారిని పాలు జారిన చోటనే ఉంచి ఉన్నావు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? భక్తిహీనులు అంటే ఎప్పుడు జారిపోతాడో తెలియదు, ఎప్పుడు నాశనం వాడి మీదకి వచ్చేస్తుందో, ఎప్పుడు అంతం వాడి మీదకి వస్తుందో, ఎప్పుడు ఉగ్రత వాడి మీదకి వస్తుందో తెలియదు. అంటే ఎక్కడున్నాడంటే ఇప్పుడు భక్తిహీనుడు. కానీ ప్రస్తుతం ఎలా కనబడుతున్నాడు? ప్రస్తుతం అయితే వారికి క్షేమము, ఏమండి మరి ఆరోగ్యము, సంపాదన, మరి కుటుంబం అంతా కూడా బాగా కనబడతాం. ఏమంటే దేవుడు నమ్ముకోకపోయినా అంచేత వాడికి ఏమొచ్చేసింది? గర్వం అనేది వచ్చేసింది. దేవుడు అనేవాడే లేడు, దేవుడికి తెలివి లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇదంతా ఆసాబు చూసి, భక్తులు చూసి, ఇదేంటి ప్రభా నేను ఎంత భక్తిగా ఉన్నాను, నా పరిస్థితి ఎలాగుంది, వాళ్ళని చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది, ఇదేంటి ఇది ఎక్కడ న్యాయం అన్నట్టుగా ఆసాపు ప్రశ్న వేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు తెలియజేసినట్టు మాటలన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత ఏమన్నాడు? క్షణమాత్రములోనే వారు ఏమైపోతారు? 18 వచనంలో నశించిపోతారని ఉంది. 19 వచనంలో క్షణమాత్రం వారు ఏమైపోతారు? పాడైపోతారు. మహాభయం చేత వారు కడముట్ట నశించెదరు. అంటే మహాభయం కూడా వాళ్ళకి కలుగుతుంది, భయం అనేది వారి జీవితాల్లో కలుగుతుంది.
మేలుకొనేవాడు తాను కన్న కళ మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడిను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడై తిని. అంటే మరలా దేవుడు ఏం వేడుకుంటున్నాడు? ఆశాపు క్షమాపణ వేడుకుంటాడు. ప్రభువా నేను అజ్ఞానంగా మాట్లాడాను, మరి ఇంకా తెలివిలేని పశుప్రాయుడిని అయ్యాను, నీ సన్నిధిని మృగం వంటి వాడిని అయ్యాను, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ప్రభా గొడవ నాకెందుకు, వాళ్ళు ఎలాగుంటే నాకెందుకు, నేను మాత్రం ఎట్లా ఉంటాను ఇప్పుడు నాకు చెప్పావు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటో క్షణంలోనే నాశనం అయిపోతారు. వారు ఎక్కడి నుంచో వారు ఎక్కడ ఉన్నారో ఆ కాలు జారి చోటనే ఉన్నారు. ఎప్పుడు జారిపోతారో తెలీదు. ఏమండి మరి కేరళ రాష్ట్రంలో వయనాడులో అర్ధరాత్రి కూడా 2 గంటలు వచ్చేస్తుంది అనుకున్నారా? అనుకోలేదు. ఏమండి క్షణంలో అదంతా ఏమైపోయింది, జరిగిపోయింది. వీళ్ళ పరిస్థితి కూడా అట్లాగే చెప్తున్నాడు అన్నమాట. ఏమంటే అలా చెప్తూ ఈయన సరి చేసుకుంటాడు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను అంటే ఇప్పుడు ప్రభా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా నేను మాత్రం ఇది ఇలా ఇందాక అన్నాను కదా, నేను హృదయాన్ని శుద్ధి చేసుకుని వ్యర్థమే అన్నాను, దయతో నన్ను క్షమించు అని మరలా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉంటాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను ఏం చేస్తున్నావు, నడిపిస్తున్నావు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. మనందరూ కూడా ఇందులోకి వెళ్ళడానికి, మహిమలోనికి వెళ్ళడానికే కదా. అక్కడ దాకా ఎందుకు లోకాసు వార్తలో ఉన్నటువంటి ధనవంతులు లాజరు మరి ఆ పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ధనవంతుడు లాజరు ఏమైనా కలిగి ఉన్నాడా? ఏమీ కలిగి, కుటుంబం లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేడు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, కుటుంబం లేదు, ఏమీ లేదు, వస్త్రాలు కూడా లేవు. మరి తను ఎక్కడ చేరాడు? మహిమలో చేరలేదా? ఏమండి కానీ ప్రియమైన దేని దేవుడు మరి మన క్షేమాన్ని ఎవడా అంటే ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఏమంటే ఆయన కృప మన పట్ల తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణ కూడా చెప్తాను. అది ఏంటంటే ఈ చర్చిలో సుమారుగా 5-6 సాక్ష్యం చెప్పారు. 4 చాలా భయభక్తులు కలిగి వారు ఉంటారు. ఏమండి వారి పిల్లలకి టైఫాయిడ్ జ్వరాలు, ఏమండి మరి దీని పేరేంటి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఇటువంటివన్నీ వచ్చి నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. ఏమండి టెస్టులు చేయించారు. దేవుని మహాకృపను బట్టి త్వరగానే 4 తల్లి యొక్క బిడ్డలు త్వరగా బాగుపడ్డారు. ఏమంటే ఇంకో సాక్ష్యం ఉంది. వాళ్ళైతే భక్తిహీనతగా ఉంటారు, అంటే నామకార్థంగా ఉంటారు, బాధ్యతగా ఉండరు, ఆత్మీయంగా ఉండరు. ఏమండి వారి మనవడికి బలహీనత వచ్చింది, జ్వరం వచ్చింది, జ్వరంలో మళ్ళీ పచ్చకాములు వచ్చింది, రాజుల్లో జాయిన్ చేశారు, రాజుల్లో వాటర్ ఉన్నారు. మరలా అమలాపురం కూడా వెళ్ళారు. 50,000 రూపాయలు ఖర్చు. ఎన్ని? 50,000 రూపాయలు. అంటే ఆత్మీయంగా ఉంటే దేవుని కృప మనకి రోగాలు రావని బైబిల్ ఏమీ చెప్పలేదు. కానీ దేవుని కృపా కనికరాలు మన మీద ఉంటాయి. అంతేగా దేవుడు మనల్ని మరి నాశనం అయిపోయే స్థితికి మనల్ని ఏమి ఆయన తీసుకెళ్ళిపోడు. ఆయన కృపా కనికరాలు మన మీద ఉంటాయి. కాబట్టి దేవుడు ఆర్ఎంపీ డాక్టర్ తోటి ఆధ్యాత్మిక ఎక్కడ దాకా వెళ్ళినాడు? ఏమన్నా ఎక్కడ దాకా వెళ్ళినాడు? హాస్పిటల్ పాలు చేసేడు. ఏమంటే డబ్బంతా అయ్యేటట్లు చేసేడు. మన ఆత్మీయ స్థితిని బట్టి ఏమండి మన పట్ల జరిగే మేలు కావచ్చు, స్వస్థత కావచ్చు, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి? మనం చేసే భక్తి మీదను ఆత్మీయ జీవితం మీదే ఆధారపడి ఉంటాయి. దేవుని స్తోత్రం. అట్లాగే నేను గమనించింది అది ఈరోజు. ఏమండి అంచేత ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ ఆలోచన చేత మరి నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటా అని చెప్పి 25 వచ్చిన చక్కని మాట్లాడాడండి. ఏమంటే ఆకాశం అంది నీకు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని చెప్పి. ఏమండి ఎంత దాంట్లోకి వచ్చాడు చూడండి. ముందర ఎలా ఉన్నాడో వాళ్ళు చూసి ఏంటేంటో ఆలోచనలు వచ్చేసింది. నేనేమో ఆత్మీయంగా ఉన్నాను, భక్తిగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి ఇలాగ ఉంది. కానీ వాళ్ళు నిన్ను నమ్ముకోలేదు, భక్తిగా లేరు. నువ్వంటే పడదాలకి అయిన వాళ్ళు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఇదేంటో నువ్వు నాకు చెప్తావా లేదని దేవుడి సన్నిధికి అడిగితే దేవుడు చెప్పిన మాట్లాడు, ఒరే బాబు నీకు పడుతూ వాళ్ళు అలాగే కనపడతారు, కానీ ఎక్కడున్నారు వాళ్ళు? పాలు జారి చోటనే ఉన్నారు. ఎప్పుడు నాశనం వస్తుందో తెలియదు, ఎప్పుడు అంత వస్తుందో తెలియదు, ఎప్పుడు వారికి తెగులు పడుతుందో తెలియదు, ఎప్పుడు మరణం వస్తుందో వాళ్ళకి తెలీదు. ఏమంటే ఉగ్రత ఏమంటే సడన్గా దిగుతుంది అంట. 20 గ్రంథాలు అంటాడు కదా, వారి మీద ఉగ్రత ఎలా దిగుతుంది? గిర్ర 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 తిరుగుతూ
పెళ్ళునే దిక్కుదంట, అట్లా ఉంటుంది. కానీ మన పట్ల దేవుడి కృప తప్పనిసరిగా ఉంటుంది. అలా చెప్పి ఏమన్నాడు, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినా దేవుడు నిత్యము నా హృదయంకి ఎలా ఉన్నాడో ఆశీర్వాదవర్గంలో స్వాచ్ఛికుడై ఉన్నాడు. 27 చూడండి, నిన్ను విసర్జించి వారు ఏమైపోతారో నశించెదరు. అది అసలు నిన్ను విసర్జించి వారందరూ, దేవుని విసర్జించేవాడు ప్రతి ఒక్కడేమైపోతాడంట, నశించిపోతాడు. ఏమండి మనం అట్లాగా ఏమంటే దేవుని వదిలిపెట్టేసేవారుగా, నశించిపోయేవారుగా, లేకపోతే నాస్తికులు అయిపోయేవారుగా మనం ఏమాత్రం కూడా ఉండద్దు. నిన్ను విడిచి వ్యభిచరించి వారందరినీ నీవేం చేస్తావు, సంహరిస్తావు. 28 వచ్చిన చక్కని మాట్లాడాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము ప్రభా, నేనైతే నీ పొందే నాకు కావాలి, నీ సన్నిధే నాకు కావాలి. ఏమంటే నీవే నాకు ఉండాలి తోడుగా, నీ కృపే నాకు తోడుగా ఉండాలి. ఇదిగో నీ పొందే నాకు ఏంటి ధన్యకరం అని చెప్తాము. ఏమంటే లైన్లో వచ్చేసాడు కదా ఆసాఫ్ గారు. ఏమంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా చెర నుంచి వచ్చి ఉన్నాను. ప్రభా, ఈ యొక్క కార్యాలన్నీ నేను ఏం చేస్తాను, ఇప్పుడు ప్రజలకి తెలియజేస్తానయ్యా. నేను ఎట్లా ఉన్నా నీ కృప నాకుంటే చాలు అని చెప్పి ఫస్ట్లో అపార్థం చేసుకున్నాడు. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, దేవుడు బయలుపరిచాడు. ఏమంటే జ్ఞానం తెచ్చుకున్నాడు. మళ్ళీ తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు, ప్రభా నేను నీకు సాక్షిగా ఉంటానని చెప్పి. ఈ 73వ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన అనమాట. ఏమంటే అంచేత మనం కూడా సాధారణంగా ఇట్లాగే అనుకుంటూ ఉంటాడు. ఎదుటి వాళ్ళతో మన భక్తి జీవితాన్ని, మన ఆత్మీయ జీవితం, లోకంలో ఉన్న వాటితో వెళ్ళి పోల్చుకుంటాం. ప్రియమైన ఎప్పుడు కూడా అట్లాగే మనం చేయకూడదు. ఏమండి బైబిల్ గ్రంథంలో కూడా మరి దేవుడు ఎందుకో ఆ దరిద్రం పెట్టాడు, ఆ చూసేనే నేర్చుకోమని. అంచేత ఈ లోకంలో ఏమున్నా లేకున్నా దేవుడు కలిగి లేకపోతే ఏమంటే నరకం అనేది తప్పదు. ఆ నరకం తప్పించుకోవడానికే కదా, ఆ మహిమలో ప్రవేశించడానికే కదా ఏమంటే మనం దేవుడిని అంగీకరించింది. అంచేత ఈ లోకంలో ఉన్న చెప్పు శ్రమలు ఉంటాయి, శోధనలు, నిందలు, బాధలు, బలహీనతలు ఉంటాయి. వాటితో పాటు దేవుడి కృప కూడా మనకి ఉంటుంది. ఆ కృపే మనల్ని ఏం చేస్తుంది, నడిపిస్తుంది. నాకు ఎందుకు పౌలు గారి సంగతి మనందరికీ తెలిసి, ఆయన కూడా ఒక ముళ్ళు లేదా ఏమంటే ముళ్ళు. మరి అది దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు అతనికి, నా కృప నీకు చాలు. అది తెలుసు కదా మనకి. చేత దేవుడి కృపను మనం కోరుకుందాం. ఆ కృపే దేవుడు మనల్ని ఏం చేస్తుంది, నడిపించేది ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించింది కాక. గాడ్ బ్లెస్.